చేస్తున్నారో మీకు అర్థం అవుతోందా? అదేమైనా పుణ్యమూర్తి అనుకుంటున్నారా? కాళ్ళ మీద పడుతున్నారు. ఆత్మాభిమానం చంపుకొని ఇలా చేస్తే జీవితాంతం తలుచుకొని మీరు బాధపడాల్సి వస్తుంది. మీకు తెలీదా అది? కనిష్క, నా ముందే నా అత్తగారిని అవమానం చేయడానికి చూసావు. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ అంతట నువ్వుగా వచ్చి నా అత్తమామల కాళ్ళు పట్టుకొని మరి బ్రతిమలాడేలా చేస్తాను. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఆ వీరభద్రుడు నా చేత చెప్పేస్తున్న మాటలు. అది నీ వల్ల కాదభి. తప్పకుండా అవుతుంది. అలా జరగకపోతే నేను అభినే కాదు. అమ్మా వేదవతి గారు, నమస్కారం. నమస్కారం అండి. గత 2 ఏళ్లుగా మీ కుటుంబం తరఫున జరగాల్సిన వీరభద్రుడి ఉత్సవం జరగట్లేదమ్మా. ఇప్పుడైనా జరిపిస్తారా? అదే అడగడానికి వచ్చామమ్మా. వాళ్ళు జరిపించరు, నేను జరిపిస్తాను. ఇంతకీ మీరెవరమ్మా? ఈ ఇంటికి యజమానిని. అదేంటి ఈ అమ్మాయి కదా ఉంది? విగ్రహాలు నా దగ్గరే ఉన్నాయి. ఈ ఇంటికి ఆవిడకి ఎలాంటి సంబంధము లేదు. మీకు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఇక పైన నాకే చెప్పండి. అమ్మా వేదవతి గారు, ఏంటమ్మా ఇది? పాపం ఆవిడ్ని అడిగితే ఏమొస్తుందండి? మీకేం కావాలన్నా ఏం అడగాలన్నా ఏం కోరాలన్నా నన్ను అడగండి. ఆవిడికంత సీన్ లేదు. పూజారి గారు, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. పూజారి గారు, ఆ విగ్రహాలు ఉన్నది ఇంట్లోనే కదా? ఈ ఇంటి యజమాని ఈవిడే కదా? అయితే ఉత్సవం జరగాల్సింది కూడా ఈవిడి చేతుల మీద అవుతుంది కదా? అవును పూజారి గారు, ఇందులో ఏమీ తేడా లేదు. కనిష్క గారే దగ్గరుండి ఈ పూజ జరిపిస్తారు. సరే అమ్మా, ఇక మేము వెళ్ళొస్తాం. వస్తాం అమ్మా. చూడు కనిష్క, ఇది ఈ ఇంటికో నీకో సంబంధించిన పూజ కాదు, మా వంశానికి సంబంధించిన పూజ.